వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ముఖ్య సమాచారం. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరని నిలదీశారు. బియ్యము అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోట్లు సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌక 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. ఇక పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జులో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. అంటే లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాలి. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా బొమ్మనహాల్ మండలం నేమకల్లు ఇంద్రమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు. రచ్చబండ తరహాలో నేమకల్లు గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బోరెడ్డి గారిపల్లెలోని తమ నివాసం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని, నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక ఎన్నో కష్టాలు ఎదుర్కొనేవారని, నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉదయం 6 గంటలకే ప్రజలు ఆర్చీలు చేతపట్టుకుని మంత్రి నివాసం నందు బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ఆర్చీలను వెంటనే పరిష్కరించాలని మంత్రివర్యులు సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ ఆదేశాలు జారీ ఏపీ సచివాలయ ఉద్యోగులు వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మందు విందు పార్టీ ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామరెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు వెంకట్రామరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అసభ్యకర, అభ్యంతకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలతో వర్ర రవీందర్ రెడ్డిపై గుంటూరు జిల్లా పెదనందిపాడులో వర్ర రవీందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వర్ర రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి వర్ర రవీందర్ రెడ్డిని బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఇక వీరిని పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామ్నాథ్ కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను As we all know, in Hindu religion, Kanak Durga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people, and for everyone. Thank you. ఇటీవల పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలంటే ఆ సినిమా హీరో యాంటీ డ్రగ్ వీడియో ఒకటి చేసి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1908 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు బన్నీ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. కాగా పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. మన బాబీ చేసిన రీల్ కూడా వైరల్ అయిపోయిందిరా. ఏ మచ్చా వీడియో వైరల్ అయిపోయిందిరా. నేను చెప్పలా అన్నా మీ వాడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనే. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకి రీల్స్ చేసి భలే ట్రెండ్ అయిందో వాడా. పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు వాడా. రీల్ చేసే టైం ఆడు ఉంది, వాడికి రోల్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత దానికి అడిక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటికి కూడా పోకుండా వీడు ఆడబడితే పడి ఉంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తూ జాలేస్తుందిరా. ఒరే అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడు చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలుత సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అదే గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నత ఆశయంతో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించడం జరుగుతుందని, సిమెంట్ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా కూడా నాణ్యత లోపం ఉండకూడదని కాంట్రాక్టర్ కు సూచించారు. అనంతరం పెమ్మాడపల్లె గ్రామంలో ప్రజల సౌకర్యార్థం మంచినీటి సమస్య పరిష్కరించేందుకు నూతన బోర్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని, ప్రాధాన్యత క్రమంలో ప్రతి గ్రామంలో నీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పారిశ్రామికవేత్త అదానిని చాలాసార్లు కలిశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తన హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, అదానిపై అమెరికాలో కేసు నమోదుపై ఆయన స్పందించారు. విద్యుత్ కొనుగోలులో సెకీతో తాము ఒప్పందం చేసుకున్నామని జగన్ స్పష్టం చేశారు. సెకీ ఇచ్చే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తమకు తెలియదన్నారు. విద్యుత్ తీసుకున్నామని, డబ్బులు చెల్లించామని జగన్ పేర్కొన్నారు. FBI ఛార్జ్ షీట్లో తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. తనకు లంచం ఇవ్వబోయినట్లు ఆధారాలు చూపించాలన్నారు. ఇక వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అదానికి చాలా ప్రాజెక్టులున్నాయన్నారు. అదానితో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ గా పోరాటం చేస్తామన్నారు. పరువు నష్టం దావాలు వేస్తామని జగన్ హెచ్చరించారు. So is there any clause in the agreement on penalties, like if the Naidu government chooses to scrap the deal, what would be the liability in? See, nobody is so insane to scrap something. This saves almost 1 lakh crores over 25 years. It is the cheapest source of power. It is the cheapest rate. 2 rupees 49 paise with ISTS, interstate transmission charges waiver, happens to be the cheapest rate Andhra Pradesh government has ever procured power. Forget about now, has ever procured. In fact, I can show you the rates of 2020 నుంచి చూపించు, 2000 నుంచి చూపించుమా, 2000 నుంచి చూపించుకొని 9 నుంచి 2009 నుంచి 3 rupees 70 paise, 2010 5 rupees 67 paise, 2011 4 rupees 6 paise, and 2014 Chandrababu Naiduకి వచ్చేసరికి 6 rupees 99 paise also it went. So they say the rates. And as far as wind is concerned, Eniki Mama, this is solar entry is from 2009 predominantly. That's when solar came into the picture. So that's how solar has been moving. 2009 to 2017, that's how the rates have been moving around. That is Chandrababu Naidu's regime. And now in our regime, there's just one single power sale agreement, which is 2 rupees 49 paise. So you can see the difference where we stand versus whatever rates that you have seen so far in any chief minister's regime. And now coming to wind. Wind is 4 rupees 84 paise. 1995, 6 megawatt. I don't know how 6 megawatt came into the picture. That is the only exception. 6 megawatt, of course. The capacity is 6 megawatt versus 7,000 megawatt that we are talking about. So the rate per se, it is the cheapest power in Andhra Pradesh. And this is a historic decision. చంద్రబాబు అధిక ధరలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల 25 ఏళ్లలో దాదాపు 87,500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అదే తమ ప్రభుత్వం 2.49కే చేసుకున్న ఒప్పందం వల్ల అదే 25 ఏళ్లలో ఏకంగా 1.10 లక్షల కోట్లు ఆదా అవుతాయని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కాగా ఆధారాలు, గణాంకాలతో సహా వివరించిన ఎల్లో మీడియా మళ్లీ అవే అబద్ధాలు రాస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నిన్న పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఒక వారం రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి కొన్ని పత్రికలు, ఛానళ్లు పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి దృష్టిని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ ని
రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈ రోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి రాయచోటి మండలం పెమ్మడపల్లి గ్రామంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలుత సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అదే గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని, సిమెంట్ రోడ్లు నిర్మాణంలో ఎక్కడ కూడా నాణ్యతా లోపం ఉండకూడదని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం పెమ్మడపల్లి గ్రామంలో ప్రజల సౌకర్యార్థం మంచినీటి సమస్య పరిష్కరించేందుకు నూతన బోర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని, ప్రాధాన్యత క్రమంలో ప్రతి గ్రామంలో నీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 150 రోజుల్లోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజల సంతోషం ఉండాలని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, సంక్షేమ ఫలాలు అనేటివి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఖర్చు మేర కనపడలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో అభివృద్ధి అనేది చూపిస్తున్నాం. దానిలో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో సుమారు 30-40 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్ల వ్యవస్థను అయితేనేం డ్రైనేజ్ వ్యవస్థను ఈరోజు ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, కేవలం సంక్షేమ ఫలాలు ఇచ్చి ప్రజలను సంతోషపెట్టడమే కాదు, అభివృద్ధి అనేది చేసి చూపించి రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా నియోజకవర్గానికి విషయంకి వస్తే గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది పడకేసింది. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 పడకల హాస్పిటల్ను అదనంగా 50 పడకలు పెంచి క్రిటికల్ కేర్ యూనిట్ 30 కోట్ల రూపాయలతో కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే గ్రామీణ స్థాయికి పోతే ప్రతి ఒక్క గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేనేం, నీటి సౌకర్యం కల్పించేదానికి బోర్లు అయితేనేం, డ్రైనేజ్ వ్యవస్థను కొత్తగా ప్రవేశపెట్టి ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 5 సంవత్సరాల్లో రైతులకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం ఒక స్వర్ణయుగం ఉంది. అలాగే మేము ఏదైతే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం ఉద్యోగ కల్పన అని చెప్పామో అవన్నీ మన ముందరకు వస్తున్నాయి. ముఖ్యంగా డిఎస్సి రేపు నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నాం. అలాగే ప్రైవేట్ కంపెనీల విషయానికి వస్తే ఈరోజు క్యూలు కడుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వందలాది కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి చెన్నైకో లేకపోతే బెంగళూరుకి వెళ్ళిపోయిన రోజులు అవైతే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం మల్టీనేషనల్ కంపెనీలన్నీ చూస్తున్నాయంటే ఓసారి గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో అభివృద్ధి, సంక్షేమం, అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. వార్తల సమాప్తం. నమస్కారం.